కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయంలో రాజమౌళిలా కాకుండా ఎక్కువ రోజులు నాంచకుండా గౌతమిపుత్ర శాతకర్ణి 79 రోజుల సీక్రెట్ ని రివీల్ చేసేశాడు దర్శకుడు క్రిష్. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ 79 రోజుల్లోనే పూర్తయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం పెద్ద సంచలనం అయిపోయి కూర్చుంది. అసలు క్రిష్ ఎలా చేయగలిగాడు అలా అని అందరూ ఆసక్తి ప్రదర్శించారు. ఆయన కూడా పెద్ద టైం తీసుకోకుండా సింపుల్ గానే గట్టి వివరణ ఇచ్చారు. గౌతమిపుత్ర శాతకర్ణి 79 రోజుల సెన్సేషన్ కి 3 అంశాలు తోడ్పాటును అందించాయంటున్నారు. ఒకటి, అలవాటు పడిన టీమ్ తో పనిచేయటం. 3-4 సినిమాలుగా క్రిష్ టెక్నికల్ టీమ్ లో పెద్ద మార్పులేం లేవు. అదే బాగా కలిసి వచ్చింది. మిషన్ 75 డేస్ లో మెయిన్ క్రెడిట్ ఆ విషయానికే దక్కాలి అంటున్నారు క్రిష్. 2, పక్కాగా ప్రణాళిక వేసుకోవటం. సినిమా మొత్తాన్ని 4 భాగాలుగా విభజించుకుని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయాం. అన్ని చక్కగా కుదిరాయి. 3వ అంశం, పంచభూతాల సహకారం. అతిశయోక్తి కోసమో ఆర్భాటం కోసమో చెప్పడం కాదు, నిజంగా మాకు పంచభూతాలు సహకరించాయి కాబట్టే అనుకున్న టైంకి అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేయగలిగాం. మా సంకల్పంలో నిజాయితీ ఉంది, అందుకే అవి మాకు సహకరించాయి. పంచభూతాలు మాతో ఉండబట్టే సినిమా ఈ రోజు ఇంత ఘన విజయం సాధించింది అని చెప్పుకొచ్చేశారు క్రిష్. అదే సంగతి. సీక్రెట్ తెలిసిపోయిందిగా, ఫాలో అవ్వండి మరి.